అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎవరున్న మంది? గంధసిరి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఈ రకమైన వెరైటీ ఎంత ఇస్తారు మీరు? మేము ఎకరం వేసినాం అన్న. వెరైటీ పేరు ఏంటి? బి స్వీట్స్ రెడ్ కింగ్ అన్న. రెడ్ కింగ్ వెరైటీ. ఓకే, ఎలా ఉందన్న కాపు? కాపు బాగుందన్న, దగ్గర కాపు, జంప్ వచ్చింది. వేసిన కాడ నుంచి యాక్టివ్గా వచ్చింది చెట్టు, చెట్టు బాగుంది. ఫస్ట్ నుంచి బాగుంది. గనుపు ఒకసారి చూపి ఒకసారి. దగ్గర గనుపు ఎక్కువ జంపుగా కింద నుంచి పైకి దాకా కూడా కాయలు ఒకటే సైజుగా వచ్చినాయి. బాగుంది దగ్గర గనుపు. మార్కెట్ లో మంచి తూకం వస్తుంది. తూకం వస్తుంది, బాగానే ఉంది. గింజలు కూడా పొట్టనెన్ని ఉన్నాయి, గింజలు కూడా. కాయలు దగ్గర కాపు కాసినా గానీ మళ్ళీ పూత పిందె మంచి ఇగురు బ్రహ్మాండంగా ఉంది. బాగొస్తుంది. మాకైతే నచ్చింది, హ్యాపీ. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నారు? మేము 5 సంవత్సరాలు చేస్తాం. గత రేట్లకి తేడా ఉంది, బాగుంది, తేడా ఉంది. చెట్టు మనం మొక్క వేసిన కాడ నుంచి కూడా యాక్టివ్ గా వచ్చింది. మందు కట్టలు కూడా తక్కువ పట్టినాయి. ఇప్పటివరకు ఎన్ని మంది కట్టలు వేసారు ఈ తోటలో? 9 మంది కట్టలు. 9 మంది కట్టలు వేసారు. 9 మంది కట్టలు వేసింది ఇప్పుడు దాకా. బాగా ఇప్పుడున్న వాతావరణానికి తెగుళ్ళు గానీ నల్లి గానీ ఎలా ఉంది మన ఈ వెరైటీ వచ్చేసరికి సరే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. బొబ్బ గాని నల్లి గాని వాటి బ్రహ్మాండంగా తట్టుకోగలిగింది, మంచిగా ఉంది. వైరస్ గుబ్బ ఏమైనా వచ్చిందని మన రాలా. మీరు తిరిగి చూసినా మీకు అవపడిద్ది. ఎక్కడన్నా మీరు తిరిగి చూసినా వైరస్ గాని గుబ్బ గాని ఏదన్నా మీకు ఎక్కడన్నా కనిపించిందో చూడండి. తెగుళ్ళు రాలా, తెగులు రాలా. ఈ రకమైన నేల రేగడ, నల్లరేగడ. ఓకే, రైతు సోదరులందరూ గమనించగలరు. ఇది వెరైటీ వచ్చేసి పృథ్వీ సీడ్ వాళ్ళది రెడ్ కింగ్ వెరైటీ అండి. ఈ వెరైటీ ఇప్పుడు రైతు మాటల్లోనే మీరు గమనించారండి. ఇటువంటి ఇత్తనం రైతులందరూ వేసుకోవచ్చు అని చెప్పి రైతు మాటలతో మనం స్వయంగా చెప్పారండి. ఒక ధన్యవాదాలండి. నా పేరు కమ్మన్ గోపి అండి. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9010407944. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. ఓకే.